ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. డిసెంబర్ నెల 4వ తారీఖు మన ధ్యానార్థమై సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18-19 వచనములు. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును, భక్తిహీనుల మార్గము గాఢాంధకారము, తాము దేని మీద పడినది వారికి తెలియదు. హల్లెలూయా. ఇక్కడ వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లునుంది, భక్తిహీనులైతే గాఢాంధకారంలోకి వెళ్ళిపోతారనుంది. నీతిమంతులు దేన్ని ఆశ్రయిస్తారు? ఎందువల్ల వాళ్ళు తేజరిల్లుతున్నారు అంటే, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవనకు వెలుగునై ఉన్నది అన్నది. దేవుని యొక్క వాక్యము మన పాదాలకు దీపముగా ఉన్నప్పుడు మన త్రోవలో వెలుగు కలిగి ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-5 వచనములు ఇలాగ వ్రాయబడి ఉన్నది, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. 14వ వచనము, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, ఆయన తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుడు, మహిమ వల్ల మనం ఆయన మహిమను కనుగొంటిమి అని. దేవుని యొక్క వాక్యము గనుక మన జీవితంలో ఉన్నట్లయితే మన జీవితంలో మన త్రోవకు వెలుగుగా ఉంటుంది. చీకటిలో సంచరిస్తున్నప్పుడు కూడా ఆ వెలుగు ద్వారా మనం ఆ చీకటిని ఛేదించుకొని వెళ్ళిపోవచ్చు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఆ వాక్యమే నజరేయుడైన యేసుక్రీస్తు అని మనము చదివిన ఈ వచనంలో వ్రాయబడి ఉన్నది. అయితే వాక్యమైన దేవుడి దగ్గరికి మనం వచ్చినప్పుడు మన జీవితంలో చీకటి క్రియలని కూడా మాయమైపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే చీకటిని తోరివేయాలంటే ఒకటి ఆధారము, దానికి వెలుగనే పదార్థం అవసరము. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అవసరం అవుతుంది. చీకటిని పారదోలాలంటే వెలుగు అవసరము. ఆ వెలుగు నజరేయుడైన యేసుక్రీస్తు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో స్పష్టంగా దేవుడు వెలుగై ఉన్నాడు అని ఉంది. ఈ దేవుడు వెలుగైన దేవుడి దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళ జీవితము చీకటిలో నుంచి వెలుగులోకి వస్తూ ఉంది. మనకి చూసుకున్నట్లయితే యోహాను రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది. ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని యేసు దగ్గరికి తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చి ఈమెకి ఏ విధంగా నువ్వు శిక్ష విధిస్తావో విధించమని అడిగినప్పుడు యేసు అంటున్నాడు, మీలో ఎవరైతే పాపము చేయలేదో వారందరూ ఆమె మీద వ్రాయి వేయండి అని చెప్పి అన్నప్పుడు అక్కడ ఉన్న చిన్నలు పెద్దలు అందరూ కూడా ఆమె మీద వ్రాయి వేయటానికి సాహసించలేక వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోవటము జరుగుతుంది. ఒక్కరిలో కూడా పాపము లేకుండా లేదని అక్కడ మనకి తెలియబడుతుంది. అంతేకాదు చట్టానుసారంగా శిక్షించవలసిన శిక్షల నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు. అంతేకాదు భయంకరమైన చీకటిలో ఉన్న ఏ విషయంలోని రోగమైన బాధలైనా ఆయన అక్కడి నుంచి మనల్ని తీసివేస్తాడు. ఎందుకంటే ఆయన వెలుగుగా ఉన్నాడు కదా. చీకటి మనలో ఉన్నది. ఎప్పుడైతే ఆ చీకటి క్రియలు ఆయన దగ్గరికి వెళ్ళినయో చీకటి పారిపోతూ ఉంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్తలో 8వ అధ్యాయం 12వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవ వెలుగును ఉండినని వానితో చెప్పాను. ఎవరైతే యేసు దగ్గరికి ఆ యొక్క వ్యభిచారం చేసిన స్త్రీని తీసుకురావడం జరిగిందో ఆమెలో ఉన్న యొక్క చీకటి ఈ వెలుగు భరించలేక పారిపోయింది. అందుకని దేవుడు అన్నాడు, అమ్మా నేను నీకు శిక్ష విధింపను, ఇక నువ్వు వెళ్ళి పాపము చేయొద్దు అని చెప్పాడు ఆయన. అంటే మనుషుడు చేసే పాపం ద్వారా చీకటి జీవితంలో ఎంటర్ అవుతుంది. ఆ చీకటి మన జీవితంలోనికి వెలుగు లేకుండా చేస్తూ ఉంది. ఎవరి జీవితంలో అయితే చీకటిలో ఇరుక్కుపోయి ఉన్నారో దేవుడి ప్రియ బిడ్డలారా, నేను ఇవాళ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, దేవుడి దగ్గరికి రండి. ఆ వెలుగైన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఉన్న బలహీనతలన్నీ పారిపోతాయి. అంతేకాదు చట్టానుసారమైన శిక్షల్లో ఉన్నారా, ఆయన విడిపించే దేవుడై ఉన్నాడు. పాపములో చిక్కుకొని రోగములతో బాధపడుతూ ఉన్నారా, ఆయన విడిపించే దేవుడై ఉన్నాడు. డబ్బు వ్యామోహంలో చిక్కుకొని బాధపడుతూ ఉన్నారా, ఆయన విడిపించే దేవుడై ఉన్నాడు. ఎంత పని చేస్తున్నా ప్రయాసపడుతున్నా కొద్దిగానే మీ ఇంటికి జీతం వస్తుందా, అటువంటి వాటిలో నుంచి కూడా ఆయన విడిపించే దేవుడై ఉన్నాడు. ఇవన్నీ కూడా చీకటి క్రియలు. మన అంత ప్రయాసపడుతూనే ఉన్నా మనము కొంచెమే ఇంటికి జీతం వస్తుంటే అది కూడా చీకటి క్రియ అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. విశ్రాంతిలోకి ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగచేస్తానంటూ ఉన్నాడు ఆయన. ఏ ఏ విషయాల్లో విశ్రాంతి లేకుండా అల్లాడిపోతూ ఉన్నారో మీరు ఆయా విషయాల్లో విశ్రాంతినిచ్చే దేవుడై ఉన్నాడు. అందుకని నీతిమంతులు వెలుగు అంతకంతకు తేజరిల్లుతుందంట, భక్తిహీనుడు అంతకంతకు గాఢంధకారంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు.
మన జీవితంలో గాఢాంధకారం తొలగిపోవాలంటే నిజని యేసుక్రీస్తు వద్దకు రాకమా తప్పదు. ఇది ఒక్కటే మార్గము. ఆయనే అంటున్నాడు యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయంలో, నేనే మార్గమును సత్యమును జీవమును, నేను తప్ప మీకు ఇంకెవరికి ఏది కూడా దారి లేదని చెప్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యానుసారంగా దేవుడు మిమ్మల్ని అందరినీ దర్శించునుగాక. ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో వారు అంతకంతకు తేజరిల్లుదురుగాక. ఎవరి జీవితంలో అయితే ఏ ఏ విషయాల నుంచి విడిపించబడక అల్లాడిపోతూ ఉన్నారో ఆయా విషయాలు దేవుడు విడిపించునుగాక. ఈరోజు ఈ యొక్క వాక్యము మీపైన వెలుగుగా ప్రకాశించునుగాక. ప్రతి చీకటి క్రియ నుంచి, అంధకార సంబంధమైన బంధమైన క్రియల నుంచి దేవుడు మనల్ని విడిపించునుగాక. యేసు నామములో మీరు అంతకంతకు తేజరిల్లుదురుగాక. యేసు ద్వారా మీరు లోకంలో వెలుగుగా ఉందురుగాక. పరలోకముకు కూడా మీరు సిద్ధపరచబడుదురుగాక. ఆమేన్, హల్లెలూయా.